దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి. చాలు, సరే. దేవుని యొక్క వాక్యం ఈరోజు మోయాబును విడిచి రమ్ము, ఇది అంశం. ఏం చెప్పండి? మోయాబును విడిచి రమ్ము. మరి మోయాబును ఎందుకు విడిచి రావాలి? మోయాబు అంటే ఎవరు? మోయాబుని విడిచి వస్తే వచ్చే మేలేంటి? మోయాబుని విడిచి రమ్మని అసలు ఎందుకు చెప్పారు? వాళ్ళంత ప్రమాదమా? మోయాబీయుల యొక్క ఆ యొక్క కార్యాలు ఎలా ఉన్నాయి? ఎందుకు అలాగ దేవుడు చెప్పాడు? హల్లెలూయా. మీ అందరికీ తెలుసు మోయాబు యొక్క సంతానము ఎలాగా ఉద్భవించిందో, ఎలా పుట్టిందో మీ అందరికీ తెలుసు. ఎవరు చెప్తారు? మోయాబీయులు ఎవరి యొక్క సంతానం? లోతు యొక్క సంతానం. సరే, లోతు తన భార్య ద్వారా సంతానం కలిగి ఉంటే కొంచెం కూడా తప్పు లేదు. మరి లోతు ఎవరి ద్వారా సంతానం కలిగి ఉన్నాడు? అది అక్కడ లోతుది ఏమాత్రం తప్పు లేకపోవచ్చు బిడ్డలను కనే విషయంలో. అవిధేయత అనేది లోతు యొక్క పాపమే, కానీ మన యొక్క అంశమైతే అది కాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథములో మోయాబుని విడిచి రమ్ము. ఎందుకు మోయాబుని విడిచి రమ్మని చెప్పాడు దేవుడు? రూతు అత్త అయినటువంటి నయోమి, ఓర్పా వాళ్ళందరూ మోయాబు దేశంలో ఉన్నారు. మోయాబు దేశంలో ఉన్నంత కాలము వాళ్ళ జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయి. వారి జీవితాల్లో ఫలాలు లేవు. ఆశలన్నీ అడుగంటిపోయినాయి. నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళా జీవితం కట్టబడుతుందని కానీ, వాళ్ళకు ఒక మంచి లైఫ్ దేవుడు ఇస్తాడని కానీ ఎలాంటి హోప్స్ లేవు వాళ్ళకి. కానీ ఎప్పుడైతే వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఏంటో తెలుసా? మోయాబుని విడిచి వాళ్ళు, ఎవరు వాళ్ళు? నయోమి, ఓర్పా, రూతు ముగ్గురు ఎక్కడికి ప్రయాణమయ్యారు? విడిచి వెళ్ళినటువంటి స్వస్థలానికి మరలా రావడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ మోయాబు దేశము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రూతు చరిత్ర చెప్పదలుచుకోలేదు. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రూతు అయినా నయోమి అయినా ఎవరైనా సరే మోయాబు దేశములో ఉన్నంతకాలం వాళ్ళ జీవితాలు అపవిత్రమైనటువంటివి గాను, అయోగ్యమైనటువంటివి గాను, ఫలాలు లేని ఎండిపోయిన చెట్టులాగానే ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు కృప చూపించాడు, విడిచిపెట్టెళ్ళినటువంటి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు మరలా దర్శించాడు, బెత్లెహేము మీద దేవుడు కృప ఉన్నదని గుర్తించారో, మోయాబు అనే భ్రష్టమైన సంతానం ఉండే, దేవునికి విరోధకరమైన సంతానం ఉండే ఆ ప్రజలను విడిచిపెట్టి దేవుడు కోరుకున్న స్థలానికి వచ్చారో జీవితం మరలా కట్టబడింది వాళ్ళకి. హల్లెలూయా. రూతు జీవితం కట్టబడింది. నయోమి జీవితం మారాలాంటి జీవితం మధురంగా మార్చబడింది. నయోమి ఒకసారి అంటది, అమ్మా నేను మరలా పెళ్లి చేసుకొని బిడ్డలను కనడానికి నేను ముసలిదానిని అయిపోయాను, అవకాశం లేదు. సరే, ఏదైనా నమ్మకము నాకుందన్న ఆలోచనతో ఏదైనా ఒక పురుషుని చెంత చేరి బిడ్డలను కన్నప్పటికీ కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి మీరు ముసలోళ్ళు అయిపోతారు. కాబట్టి దయచేసి మీరు వెళ్ళిపోండి. ఎందుకు ఈ మాట అందంటే, అవకాశం ఆమెకు నమ్మకం లేదు, మరలా జీవితం స్థిరపడిపోయిద్దని. హల్లెలూయా. ఒక మాట చెప్తాను చూడండి. ఎవరైతే మోయాబులో ఉంటారో మీరు అస్థిరులుగా ఉంటారో, ఎవరైతే మోయాబుని విడిచిపెడతారో మీరు స్థిరమైనటువంటి వారిగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా?
మొట్టమొదటి కారణము, మోయాబు సంతానము అపవిత్రమైన సంతానం. సంత కుమార్తెలే తండ్రికి మాయ చేసి, మోసం చేసి, మత్తు మందు ఇచ్చేసి ఏం చేశారు? అపవిత్రమైన సంతానాన్ని కనడం ప్రారంభించారు. దేవుడు చెప్పాడు, ఈ మోయాబీయులు అపవిత్రమైన సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. మోయాబుని విడిచి రమ్ము అంటే ఎవరైతే నీకు అపవిత్రమైన సంతానంగా అనిపించారో, ఏ వ్యక్తి మాటలు అపవిత్రంగా నీకు అనిపించనియో, ఏ వ్యక్తి జీవితం అపవిత్రంగా నీకు అనిపించిందో, అలాంటి వారి నుంచి నీవు దూరంగా తొలగి రమ్ము. హల్లెలూయా. చాలామంది అపవిత్రుడని తెలిసినా అతనితోనే ఉంటావు, అపవిత్రురాలని తెలిసినా ఆమెతోనే ఉంటావు. ఈ అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు, లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళతో ఉంటే నేను దెబ్బతింటానని నీకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళతో సహవాసం చేస్తావు. అందుకే దేవుడు అంటున్నాడు, మోయాబుని విడిచి, అనగా అపవిత్రమైన సంతానముగా ఉన్న మోయాబులను విడిచి రమ్ము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అపవిత్రమైనటువంటి వ్యక్తుల నుంచి దూరంగా తొలగిపోతావా? త్రాగుబోతులు, తిరుగుబోతులు, పేకాట వాళ్ళు, పాన్పరాగులు, లోక సంబంధమైన మురికి, లోకములో ఉన్న చెడుగంతా ఉన్నటువంటి చూపులు, తలంపులు అన్ని చెడిపోయిన మనుషులు నీకు తెలిసినప్పుడు, వీళ్ళు అపవిత్రమైన మనుషులు, వీళ్ళతో నేను ఉండకూడదని చెప్పి నువ్వు దూరంగా తొలగిపోతావా? దూరంగా వారిని విడిచిపెట్టి నువ్వు రాగలిగితే, హల్లెలూయా, దేవుడు నీ జీవితం స్థిరపరుస్తాడు. మారాను మధురంగా మార్చినట్లుగా, నయోమి జీవితాల్లో ఆనంద బాష్పాలు వచ్చినట్లుగా నీ జీవితంలో కూడా ఆనంద బాష్పాలు వచ్చేటట్లుగా ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. అలాగే ఎందుకు మోయాబీలను విడిచి దేవుడు రమ్మన్నాడంటే, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము సంఖ్యాకాండము 22 అధ్యాయము 7వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 22:7. ఎందుకు మోయాబుని విడిచి రమ్ము అని దేవుడు పిలిపిస్తున్నాడంటే, మోయాబీయులు ఎలాంటి వాళ్ళంటే శపించుట అలవాటు చేసుకున్నటువంటి ప్రజలు వాళ్ళు. మోయాబీయుల రాజు అయిన బాలాకు ఇశ్రాయేలు ప్రజలను శపించమని ఒక ప్రవక్తకు డబ్బు పంపిస్తాడు. బిలాము ప్రవక్తకి పంపించి అంటాడు, ఒక జనము భూతలమును కప్పి ఉన్నారు, వాళ్ళు నా దేశం మీదకి వచ్చినట్లయితే మా దేశంలో ఉన్న నీళ్లు మాకు దక్కవు, పంట మాకు దక్కదు, కాబట్టి వాళ్ళు మా దేశం మీద పడితే మేము వాళ్ళని తట్టుకోలేము. ఈ డబ్బు తీసుకొని, ఓ బిలాము ప్రవక్త గారు, మా నిమిత్తము ఇశ్రాయేలీయులను శపించము, హల్లెలూయా అని అడిగింది ఎవరు తెలుసా? లోతు సంతానమే. నీవు గనక దేవుని యొక్క నామమున రక్షించబడ్డావని నమ్మి, దేవుని ఏర్పాటులో ఉన్నానని నువ్వు నమ్మినట్లయితే నిన్ను ఏ జనము శపించలేరు, ఏ దైవజనుడు కూడా శపించలేడు. శపించిన నీకు అది తగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవునిచే ఏర్పాటు చేయబడిన వాళ్ళు, వాగ్దానములు కలిగిన వాళ్ళు, వాగ్దాన పుత్రులు వాళ్ళు, వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలాంటి వారిని వాగ్దానాలను చెడగొట్టి శపించే ధైర్యం ఏ ఒక్కరికి లేదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబీయులు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాన్ని శపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, కీర్తన గ్రంథంలో, శపించుట వానికి ప్రీతికరము గనుక అది వాని మీదకే వచ్చును. చాలామందికి శపించడం అంటే ఇష్టం. వాళ్ళ నోటి ద్వారా మంచి రాదు. మోయాబీయుల యొక్క మనసంతా అదే. మోయాబు యొక్క ఆత్మ మీకుంటే, మోయాబు యొక్క ఆత్మ మీ మీద పని చేస్తున్నట్లయితే
మీరు ఎప్పుడు కూడా నీ కూతుర్ని అలాగే శపిస్తావు, నీ కొడుకుని అలాగే శపిస్తావు, నీ భార్యను అలాగే శపిస్తావు. నువ్వు శపించేది ఎవరు అనేది ఆలోచన చేయకుండా మేలుకరమైన మాట నీ నోట రానే రాదు. నీ మీద మోయాబు యొక్క ఆత్మ పనిచేస్తుంది. బైబిల్లో వ్రాయబడతా ఉంది, అలాంటి మోయాబీలను విడిచి రమ్ము. వాళ్ళు శాపగ్రస్తమైన ప్రజలు, శపించడానికి ఇష్టమైనటువంటి జనాంగం. ఎలాంటి వాళ్ళంట? శపించడానికి ఇష్టమైన వాళ్ళు. చూడండి, వాళ్ళు శపించడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. మోయాబీల రాజు అయిన బాలాకు రాజు ఏం చేశాడు? బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి, నీకెంత కావాలో కోరుకు డబ్బు ఇస్తాం, కానీ నువ్వు వచ్చి వాళ్ళని చూసావా, కొన్నిసార్లు నిన్ను నష్టపరచడానికి వాళ్ళు డబ్బు కూడా లెక్క చేయరండి. నిన్ను నీ కుటుంబాన్ని నష్టపరచాలనే ఉద్దేశంతో, నీవు పాడైపోవాలనే ఉద్దేశంతో అవసరమైతే డబ్బన్న ఖర్చు పెడతారు మోయాబీయుల మైండ్ కలిగిన వాళ్ళు, మోయాబీయుల మనస్తత్వం కలిగిన వాళ్ళు. అలాంటి వారిని నీవు విడిచి రావాలని ఈరోజు దేవుడు పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. ఒకటి, శాపగ్రస్తమైన అపవిత్రమైన జనాంగం నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలి. ఇది మోయాబీయుల యొక్క స్వభావం, మోయాబీయుల మనుషుల యొక్క స్వభావం. రెండోది, శపించేటువంటి తత్వం కలిగిన మోయాబీయుల యొక్క ఆ మనస్తత్వంలో నుంచి నువ్వు బయటకు రావాలి. అలాంటి మనుషులు నీకు ఎవరైనా కనబడితే వాళ్ళకు దూరంగా ఉండు. ఆత్మ నిన్ను పట్టుకుంటుంది. శపించడం అలవాటైతే నీకు శాపమే వస్తుంది, దీవించడం అలవాటైతే దీవెన వస్తుంది. నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఎదుటి వాళ్ళని దీవించు, నీకు కూడా దీవెన వచ్చింది. నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది అని ఎదుటి వాళ్ళని దీవించు, నీకు కూడా మంచి ఇల్లు వస్తుంది. మీరు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని చెప్పి దీవించు, నీకు, నీ బిడ్డలకు, నీ మనవలకు బిడ్డలు సమృద్ధిగా కలుగుతారు. శపిస్తావా, అట్టయిపోవాలి ఇట్టయిపోవాలని, అదే నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబుని విడిచి రమ్ము. ఎందుకో తెలుసా? చెప్పండి. శాపగ్రస్తమైన శపించే మనస్తత్వం ఉన్న మోయాబీల నుంచి బయటకు రమ్మని, వాళ్ళకు దూరంగా తొలగమని దేవుడు సెలవిస్తున్నాడు. మూడో మాట, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం అప్పుడు 11:17. అప్పుడు ఇశ్రాయేలు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు వచ్చి వర్తమానమే పంపిరి గాని ఇదే మాట ప్రకారంగా అడిగారంట. అతడు నేను సెలవేయనని చెప్పాను. అతను కూడా అన్నాడంట, నేను సెలవేయను. స్తోత్రం చెప్పండి. కాదేశులో నివసించారు. ఎవరండి ఇల్లు? ఇశ్రాయేలు ప్రజలకు అబ్రాహాము ఒక వాగ్దానం చేశాడు. అబ్రాహాముకు దేవుడు అదే వాగ్దానం ఇస్సాకుకు వచ్చింది, అదే వాగ్దానం యాకోబుకు వచ్చింది. ఏంటి తెలుసా? మీరు కానాను దేశంలోకి వెళ్ళి దాన్ని ఆక్రమించి అక్కడ మీరు స్థిరమైన నివాసాలు కట్టుకోండి, నేను స్వాస్థ్యంగా ఇస్తానని. అందుకే వాళ్ళు ఐగుప్తులో నుంచి కానాను యాత్ర చేస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఇదిగో వీళ్ళు మోయాబీయుల దేశం మీదుగా పోవాల్సి వచ్చింది. దారి అటు ఉందంట. ఇప్పుడు వాళ్ళు ఒంగోలు పోవాలనుకోండి, ఈ నర్సపేట నుంచి వస్తామంటే ఏల్చూరు కనపడింది. ఏల్చూరులో రాజుగా ఉన్న నా దగ్గరికి దూతలను పంపించారు. నేనేం చేశానంటే మా దేశంలో కూడా పోవటానికి లేదని వాళ్ళకి అవకాశం లేదు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి, వారి వాగ్దానం అనుభవించడానికి వీళ్ళు పోతూ ఉంటే మా దేశంలో కూడా మీరు పోవద్దని చెప్పి అడ్డుబండలుగా ఆటంకాలుగా ఉన్నారు మోయాబీయులు. స్తోత్రం చెప్పండి. అర్థమైంది. కొంతమంది నీ అభివృద్ధికి అడ్డుబండలుగా ఉంటారు, కొంతమంది దేవుని సేవకును లోబడకుండా అడ్డుబండలుగా ఉంటారు,
కొంతమంది దేవుడు చెప్పిన వాగ్దానములను నీవు భుక్తం చేసుకోకుండా, వాటిని అనుభవించకుండా, వాటిని సంపాదించుకోకుండా ఆటంకకరులుగా ఉంటారు కొంతమంది. వీళ్ళు మోయాబు యొక్క మైండ్ సెట్ కలిగిన వాళ్ళు, మోయాబీయుల యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు. ఆశీర్వాదం పొందకుండా అడ్డుపడతారు, సేవకు రాకుండా అడ్డుపడతా ఉంటారు, పరిచయం చేయకుండా అడ్డుపడతా ఉంటారు, త్యాగం చేయకుండా అడ్డుపడతా ఉంటారు, దేవుని యొక్క సన్నిధికి రాకుండా అడ్డుపడతా ఉంటారు, వాగ్దానం నెరవేర్చబడకుండా, దేవుని చిత్తము జరగకుండా వీళ్ళే అడ్డుబండలుగా ఉంటారు. వీళ్ళు మోయాబీయులు అంటే మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. దేవుడు అంటున్నాడు, అట్టి మోయాబీలను విడిచి రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఏమన్నా ఆస్తులు అడిగారు వీళ్ళు? ఏమైనా మీ దేశమంతా మేము యుద్ధం చేసి ఆక్యుపై చేస్తామన్నారా? మీ దారిలో కూడా మమ్మల్ని పోవడానికి అవకాశం ఏమన్నాడు. అలాగైతే మీరు ఏం ముట్టుకున్నా మాత్రం ఒప్పుకోమని మీరు దాన్ని ఏమంటారు, కండిషన్ పెట్టండి. కండిషన్ పెట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దేవుడు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చెప్పిన వాగ్దాన భూమిలోకి వాళ్ళు ప్రవేశించి అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి, నీ మాట, నీ క్రియ, నీవు ఒక వ్యక్తి అభివృద్ధికి ఆటంకంగా గనక ఉంటే, బైబిల్లో రాయబడుతుంది, తర్వాత చూపిస్తా, మోయాబు దేశము కాకుండా నిర్మూలన చేయబడెను అని ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిర్మూలన చేయబడతావు. నీ మాట ఒక వ్యక్తిని బలపరచాలి, నీ మాట ఒక కుటుంబాన్ని కట్టాలి, నీ మాట ఒక వ్యక్తికి ఊతమియ్యాలి, నీ ఒకరి అభివృద్ధికి నీ వంతును సహకరించాలి. ఆటంకకరుడుగా అడ్డుబండగా ఉన్నావా? దెబ్బ వచ్చింది నీ మీదకి, దెబ్బ వచ్చింది. జీతమే. ప్రియమైన దేవుని బిడ్డారా, హల్లెలూయా. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డ ఆలోచన చెయ్యి. ఏమని తెలుసా? ఎప్పుడన్నా నీవు ఆటంకంగా ఉన్నావా? ఆటంకకరమైన మాట చెప్పావా? ఒకసారి నేను క్రొత్త అతను ఒక ఆయన మన కోటాలకో ఏదో కార్యక్రమానికో డబ్బులు ఇవ్వడానికి వస్తున్నాడు. నేను చూడాలి అతన్ని. నేను మామూలుగా అక్కడ నిలబడ్డాను అంతే. నేను షార్ట్ గింటాలు, గమనించడాలు, గోడ షార్ట్ని పిల్లిలాగా ఉంటాలు ఇంతవరకు నేను ఎప్పుడు చేయలే. నేను దాన్ని నమ్మను, ఎందుకంటే నాకు పని లేదు. చెడిపోయాడు చెడిపోతాడు, మంచోడు మంచిగా ఉంటాడు, ఇప్పుడు చేసుకున్నది వాడికే, నాకెందుకు ఇంకా కనిపెట్టే పని. నేను యథార్థంగానే ఉంటాను. పోదలుచుకొని డైరెక్ట్గా వెళ్తా, లేకపోతే కామ్గా ఉంటా. అగనగనగ దయ్యం, అదొక దయ్యం అన్నమాట, తప్పులు బట్టే దయ్యం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 4వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 9:4. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండబడెను. ఏ సహోదరునైనా నమ్మవద్దు. నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టై కొంపముంచను. తన పొరుగువాడును కన్యములు చెప్పుటకై తిరుగులాడుచున్నారు. సత్యము పలుకక వంచను. అబద్ధములాడుట అభ్యాసము చేసుకొనుచున్నారు. అదే పని అంట వాళ్ళకి. ఎదుటివాడిని తప్పులు పట్టుటకై ప్రయాసపడుతుంటారంట. కొంతమంది యథార్థవంతులు ఉండరు, సీక్రెట్గా వెనకొచ్చి చూస్తుంటారు. నీ ఫోన్లు, నీ మాటలు, నువ్వు అంటే వాళ్ళ స్వభావం మంచిది కాదని అర్థం. గోడ చాటున ఉండడం అటువంటి ఏంటి, దయ్యాలు ఏమైనా బట్టినాయి? అది మీకు దయ్యాలు బట్టినాయా? ఏమన్నా పట్టాలని ఆశపడుతున్నారా? మీకు దేని కదంతా? యథార్థంగా ఉండు. హల్లెలూయా. నేను వెళ్ళి అక్కడ మామూలుగా నిలబడ్డాను. వాళ్ళేదో మాట్లాడుకుంటారు, నేను పట్టించుకోలేదు. సడన్గా నా కంట్లో పడ్డాడు. ఆయన డబ్బులు ఇస్తా ఉంటే, డబ్బులు వద్దులే, ఆయన పెరుగు బకెట్ తీసుకురాపో అని చెబుతున్నాడు. ఆయన అక్కడ పెరుగు బట్టి అవకాశం లేదు, పెరుగు బకెట్ అవసరం లేదు అక్కడ.
అంటే అతని మైండ్ సెట్ ఏంటి? డబ్బులు ఇస్తే ఎక్కడ మిగులుతాయో, ఎక్కడ ఏదవుతాయో, పెరుగైతే మిగిలితే తలా కొంచెం పంచుకోవచ్చు కదా. అరే నీ చెడిపోయిన స్వభావం నీకు నష్టం వచ్చిందయా? దేనికి అది? ఎందుకు అలాగే? ఎందుకు కుచింత ఆ యొక్క కుతంత్రపు కుచించుకుపోయిన మనస్తత్వం దేనికి నీకు? ఎందుకు నువ్వు ధారాళంగా ఉండలేవు? హార్ట్ఫుల్గా ఎందుకు ఉండలేవు? అంటే ఇంకా నువ్వు మారు మనసు సరిగ్గా పొందాలా. ఎక్కడో సంథింగ్ నువ్వు విప్పకుండా ఉన్నటువంటి, ఒప్పుకొనకుండా ఉన్నటువంటి, సరి చేసుకోకుండా ఉన్నటువంటి పాపములు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వీళ్ళు అడ్డు బండలు అంట మోయాబీలు. ఎలాంటి వాళ్ళు చెప్పండి? అడ్డు బండలు. ఇదిగో మేము నీ పైరు జోలికి కానీ నీ జనం జోలికి కానీ మేము పాము. మేము దేవుడు అప్పగించిన దేశానికి వెళ్ళిపోతాం, వాగ్దాన భూమి కంటే మా దేశం కూడా పోవటానికి లేదని ఆటంకపరిచారు. కాబట్టి మోయాబీలను విడిచి రమ్మంటే ఆటంకకరమైన మనస్తత్వం కలిగి అడ్డుబండలుగా ఉండేటువంటి, మా మర్మయుక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారి నుంచి మీరు దూరంగా తొలగిపోండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మోయాబిని విడిచి రమ్ము. మొదటి పైన చెప్పండి, ఎందుకు దేవుడు వాళ్ళని విడిచి రమ్మన్నాడు? మొదటిది, అపవిత్రమైన సంతానం కాబట్టి వాళ్ళకి దూరంగా పొమ్ము. రెండవది, శాపగ్రస్తమైన మనస్తత్వం కలిగి దేవుని బిడ్డలను శపించుటే పని పెట్టుకొని శపించడానికి డబ్బు ఖర్చు పెట్టాను కూడా వెనకాడని ఒక క్రూయల్ మైండ్ సెట్ కలిగినటువంటి మోయాబీల నుంచి మీరు దూరంగా తొలగిపోండి. మూడోది, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోకి వెళ్ళి ఆ వాగ్దాన భూమిని ఆక్యుపై చేయడానికి, ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి కొంచెం అవకాశం ఇవ్వండి, దారి ఇవ్వమంటే మా ఊర్లో కూడా పోవటానికి లేదని చెప్పి ఆశీర్వదించబడిన జనాంగానికి అడ్డుబండలు కలిగించారు వాళ్ళు. అంటే ఆటంకకారులు, అడ్డుబండలు. బైబిల్లో ఒక మాట ఉంది, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరెవరిని అభ్యంతరములు వచ్చునో వానికి శ్రమ. ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి, నీకు అభ్యంతరాలు వస్తాయి. పొద్దున ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. నాకు మామూలు కోపం రాలేదు అనుకో, కాకపోతే నాకు దగ్గర లేదు, అది అమ్మాయి యొక్క బ్రతికింది. లేకపోతే మామూలు కొట్టేవని కాదు. మందిరానికి వస్తా మానుకుంది. ఎందుకు మానుకున్నామని అడిగాను. మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి మానుకుందంట. పాస్టర్ గారి మీద కోపం కాదు, మొగుడు తనునందుకంట కాదంట బాధ, తోడుకోళ్ళు తొంగి చూసినందుకంట ఆమె బాధ. తొంగి చూస్తే అంతలా రోషం ఏందంటే నాకు అర్థం కాలేదు. ఎవరో భోజనాలు పెట్టుకుంటా ఉంటే వాళ్ళు అన్నారంట, మేము వారంగా ఉందో నెల భోజనం పెట్టడం నువ్వు ఒకరోజు చేయరాదు అన్నారంట. ఈ అమ్మాయి ఏందంటే, నాకు అంత స్తోమత లేదన్నా, చేయలేను, శక్తి ఉన్నప్పుడు చేస్తాలే అందంట. అన్నప్పుడు కాముగా, తప్పే ఉంది, వాళ్ళు అడిగారు, మీరు సహజంగా అడుగుతారు, నువ్వు కూడా చెప్పు, కాముగా ఉండు. నాకు నా ముషిగాను అవమానకర్మగాను ఉన్నది, అందుకే నేను చర్చి మానేసా అంటే ఒక మాటగా మానేస్తావను? ఎవరు ఏదో అన్నారని చెప్పి దేవుని సంఘానికి మానుకున్న నీవు ఇసుక మీద పునాది వేసుకున్న ఇంటిని పోలిన వ్యక్తివి. నువ్వు ఇసుక మీద నువ్వు వరకనే పడిపోతావు అంతే. నేను అన్నాను, నీలాంటి వ్యక్తి కోసం దేవుని రాజ్యం సిద్ధంగా లేదు. నేను నమ్మి దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయన కోసం చిన్న అవమానం తట్టుకోలేవా? ఆయన నీకు అన్నీ చేయాలా దేవుడు? చిన్న అవమానం తట్టుకోలేవా దేవుని కోసం? హల్లెలూయా. అభ్యంతరములు రాక తప్పవు, వాక్యం అదే. నీకు అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఎగతాళులు వస్తాయి, నీ మీద జోకులు వేస్తారు. మీకు తెలుసా, సేవకుడు అయినటువంటి నా మీదే నాతో ఉన్న యవనస్తులు కౌంటర్లు వేస్తుంటారు, ఎగతాళిగా కౌంటర్లు వేస్తుంటారు. నాకు తెలియదని వాళ్ళు అనుకుంటారు, కానీ నేను దాన్ని సీరియస్గా తీసుకోను. పర్వాలేదు, నేను అన్నిటికీ అనుకూలంగా ఉండాలి. వేసుకొని కౌంటర్లు ఎగతాళిగా కౌంటర్లుగా నాకు వచ్చే నష్టం ఏం లేదు దాంట్లో. చెక్కుముక్కు రాతి వలె నీ ముఖమును చేసుకోవాలి.
రాయికి ఉమ్మేస్తే సిగ్గుంటుందా? రాయిని తిడితే సిగ్గుగా ఫీల్ అవుద్దా? రాయికి అవమానం అర్థమవుతుందా? అది ఆత్మీయ జీవితం అంటే. ఎవడు ఏదో అన్నాడని నువ్వెందుకు మానుకోవాలి? హల్లెలూయా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రభు చిత్తమైన ఒకసారి చెప్తా. దేవుడు అనుమతిస్తే ఆటంకాలు కలిగిస్తే వచ్చే నష్టాలు ఏంటి ఒకసారి చెప్తా నేను. ఇప్పుడు ప్రస్తుతానికి మోయాబును విడిచి రమ్మంటే వీళ్ళు దేవుని బిడ్డలకు ఆటంకకరులుగా, దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఆటంకకరులుగా, దేవుని స్వాస్థ్యం పొందుకోవడానికి ఆటంకకరులుగా, దేవుని కృపను పొందుకోవడానికి ఆటంకకరులుగా ఉంటారు. కొంతమంది టకామని మాట అనేస్తారు, అంతే. లెక్కలోకి వచ్చిందని తెలియదు నీకు. టకామని అనేస్తారు మాట. చేయకపోతే ఏమింది కానీ, పాపోతే ఏమింది కానీ, అయిపోతే ఏమింది కానీ, వడ్డించకపోతే ఏమింది కానీ, వద్దులే నువ్వు. నీకు ఎవడిచ్చాడా అధికారం? దేవుని పని వదిలిపెట్టి పో అనే అధికారం. దేవుడి కంటే నువ్వేమైనా పెత్తందారివే? నువ్వేమైనా? నీకు ఎవరిచ్చారమ్మా అధికారం? సేవకుడు ఏమని చెప్పాడు? నేనే చెప్పను. ఆదివారం ఏదన్నా వేరే ఊరు పోవాలని నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఒకటే మాట అంటాను, మీకు కూడా తెలుసు చాలామందికి, పో అని నేను అనను. పోతావా అది నీ ఇష్టం, రేపు దేవునికి నువ్వే సమాధానం చెప్పుకో. కొంతమంది దొంగలు ఉన్నారు. ఒకరోజు నా దగ్గరకు వచ్చింది ఒక అమ్మాయి. అయ్యా నా కోసం ప్రార్థన చేయి, ప్రయాణం కోసం అంది. అయితే ఆ ప్రయాణం దేనికోసమో ఎందుకోసం నాకు చెప్పలా, జస్ట్ ప్రయాణం కోసం ప్రార్థన చేయమని. నేనేం చేస్తాను, ప్రభా బిడ్డ ప్రయాణం చేయొచ్చుండగా క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకురా అంట. ఆ పక్క వాళ్ళు అడిగారంట, నువ్వు ఎట్టపోయావు చిన్నమ్మా అలాంటి కార్యక్రమానికి, మనం దానికి పోకూడదుగా అన్నారంట వీళ్ళు. నేను పాస్టర్ గారిని అడిగి వచ్చానందంట ఆ పిల్ల. నాకు చెప్పిందా అక్కడికి? నా కారణం చెప్పిందా? ఉదాహరణ చెప్తున్నాను. దినమనో తద్దినమనో సవర్తనో లేకపోతే గుడి ప్రతిష్టనో నాకేమైనా కారణం చెప్పిందా? నాకేం చెప్పలేదు. కుయుక్తి పరులు అనమాట. ఊరకొచ్చి అయ్యా నేను ఊరు వెళ్తున్నాను ప్రార్థన చేయి, ప్రభా బిడ్డ ఊరు వెళ్తున్నాను తోడుకోండి, అంతేగా. నేను ఎందుకు అడుగుతా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు? నాకు హక్కు ఉందా? నేను అడగొచ్చు? అసలు నేను అడగకూడదు. అది మీరు కూడా అడగకూడదు ఎవరిని. అమ్మా ఊరు వెళ్తానా పోయిరా, అంతేగాని కొంతమంది సెన్స్ లేని వాళ్ళు ఏ ఊరు అక్క ఏం పని అడుగుతారు. అసలు అడగకూడదు. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ వ్యక్తిగతం. అది నువ్వు అడగకూడదు, వాళ్ళు చెప్పకూడదు. నన్ను కూడా అడుగుతుంటారు, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి ఈరోజు? నేను ఎట్ట చెప్పానే, నాకు రకరకాల పనులు ఉంటాయి. షాపింగ్కి వెళ్తాను, ప్రే చేయడానికి వెళ్తాను, దేనికైనా వెళ్తుంటాను నేను. బార్ షాప్కి ఏం బాగుంది కదా, సినిమాకి ఏం బాగుంది కదా, లేదా తిరణాలకి ఏమైనా పోతానా, ఆ ఊరు తిరణాలు ఈ ఊరు తిరణాలకి? మరి ఎందుకు అడుగుతారు మీరు? పోతంటే నీకు ఫిక్స్ అయిపోవాలి కదా మైండ్, ఏమని, ఏదో పని మీద వెళ్తున్నాడని. అవసరమైతే ప్రభా క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకురా మీ దాసుడని ప్రార్థన చేయి. కొంతమందికి తెలియదు అనమాట అడగటం. దొంగలు ఎవరు చెప్పండి? దొంగలు. హల్లెలూయా. వీళ్ళంతే విషయం చెప్పకుండా తెలివిగా మాట్లాడుతుంటారు. అది మీరు తెలివని మీరు అనుకుంటే దేవుని దృష్టిలో అది కుయుక్తి అని అర్థమవుతుంది. కుయుక్తి పరులు మనుషులను దేవునికి దూరం చేస్తారు. సర్పము యుక్తి గలదే అని వాక్యంలో ఉంది. దేవునికి దూరం చేసింది వారిని. ఏం చేసింది చెప్పండి? దేవునికి దూరం చేసింది. ఎవరిని? ఆదామవ్వలను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మోయాబుని విడిచి రమ్ము. నేను ముగింపులోకి వస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథం 16 అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 16:2. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవులు ఎద్ద. ఎలాంటి వాళ్ళంటే మోయాబీలు గూట్లో ఉండరంట వాళ్ళు ప్రశాంతంగా. అయ్యా వినండి, జాగ్రత్తగా వినాలి. గూటు నుండి చెదరి అటు ఇటు తిరిగేటువంటి మోయాబు కుమార్తెలు. అంటే మోయాబు కుమార్తెలు, మోయాబీలు ఎలా ఉంటారంట? ఒక గూడు ఉండదు, ఒక కాపరి ఉండడు, ఒక ఇల్లు ఉండదు, ఒక సంసారం ఉండదు, ఒక బాధ్యత ఉండదు, ఒకటి ఏమీ ఉండదు. గూడు విడిచి తిరిగి పక్షులాగా
ఒకరోజు ఈ సంఘము, ఒకరోజు ఆ సంఘము, ఒకరోజు పెద్ద సేవకుడో పెద్ద సంఘం, ఒక ఆయన ఇక్కడ మంచి. ఏంది మంచి? నీకంటూ ఒక గూడు ఉండాలి, నీ ఒక పద్ధతిగా ఉండాలి, నీ ఒక ఇంటి యజమానురాలు అవ్వాలి, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలి. నువ్వు ఓరికే అటు ఇటు ఇటు అటు తిరగకూడదు. నువ్వు వాక్యం సెలవిస్తుంది, అలాంటి అస్థిరమైన క్రమశిక్షణ లేని, ఒకరి చేతి క్రింద ఉండటానికి ఇష్టం లేని, బాధ్యత రాహిత్యం కలిగిన మనుషులకు దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అరే ఏంద్రా ఎక్కడ బాలేదు పనికి, ఆడందో పని అంటాడు వాడు. అంటే వాళ్ళకి స్థిరమైన పని లేదు, స్థిరమైన ఆదాయ వనరులు లేవు, అస్థిరమైనటువంటి మనుషులు. స్థిరమైనటువంటి ఇల్లు ఉండదు, స్థిరమైన ఉద్యోగం ఉండదు, స్థిరముగా ఒకే కాపరత్వం కింద దేవుని సన్నిధిలో ఎదగరు, ఒకే గూటులో ఉండరు, ఒకే ఇల్లు ఉండదు, వాళ్ళకి స్థిరత్వం ఏదీ ఉండదు. హల్లెలూయా. దావీదు భక్తుడు అన్నాడు, స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించము. ఈరోజు ప్రార్థన చేయాలి మీరు, దేవుడు నన్ను స్థిరపరచు నాయన. కొంతమంది గూడు విడిచి పక్షి, గూట్లో నుంచి పక్షి వెళ్ళిపోతే స్వేచ్ఛతో పాటు ప్రమాదం కూడా ఉంది. చాలామందికి స్వేచ్ఛ కావాలి, ఆ ఇంటికి వెళ్ళొద్దు, ఆ ఇంటికి పోతా అంటారు. ఆ ఇంటికి పోవద్దు, ఈ ఇంటికి పోవద్దు, వాళ్ళ సహవాసం వద్దని తల్లిదండ్రులు నీకు చెప్తూ ఉంటారు. సేవకుడు కూడా చెప్తూ ఉంటాడు, వాళ్ళతో జాగ్రత్త, వీళ్ళతో జాగ్రత్త అని. ఏమైనా కక్ష కాదు తల్లిదండ్రులకి, తన బిడ్డగా భావించే నీవు క్షేమంగా ఉండాలి, బాగుండాలి అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి గూడు విడిచు తిరుగు పక్షులతో సమానమైన మోయాబీలతో దూరంగా ఉండండి. ఈ మోయాబీలు ఏం చేస్తారు? స్వేచ్ఛా జీవులు. ఏది తినాలంటే అది తింటారు, ఏది తాగాలంటే అది తాగుతారు, ఏది కట్టుకోవాలంటే అది కట్టుకుంటారు, ఎలా బ్రతకాలంటే అలా బ్రతుకుతారు. వాళ్ళ మీద ఎవరు అజమాయిషీ ఉండదు. ఈ డ్రెస్ వేసుకుంటే మంచిదా కాదా, ఇలా మాట్లాడితే మంచిదా కాదా, ఈ ప్లేస్లో నేను ఉండొచ్చా లేదా, అలా చేయటం తప్ప కాదా, తన మీద ఎవరు అజమాయిషీ ఉండరు. ఎలాగైనా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి నచ్చదు ఎవరన్నా ఏదని చెప్తే, అమ్మ అలాంటి డ్రెస్ వేసుకోకూడదు, అది నా ఇష్టం, నువ్వేంటి చెప్పేది అంటే వాళ్ళు గూడు విడిచి తిరుగు పక్షులతో సమానం. అలాంటి వారికి నీవు దూరంగా ఉండాలి. అక్కడే మనము కొంచెం క్రిందకు వచ్చినట్లయితే యెషయా గ్రంథం 16వ అధ్యాయంలోనే మరికొన్ని మాటలు మనం అక్కడ చూడగలుగుతాం. హల్లెలూయా. ప్రియమైన అయ్యా రైట్. ఎన్న వచనం అది? 6వ వచనం. మోయాబీయులు బహు గర్వము గలవారు, మేము విని ఉన్నాము. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరూ అంగలార్చుదురు. ఓ మోయాబీయులారా, కేవలము పాడయున్న కీర్హరెసెతు ద్రాక్ష పండ్ల ఆడలు మీకు దొరకక మీరు మూలుగుదురు. చాలు చాలు చాలు, ఆహారం కూడా వాళ్ళకి దొరకదంట. మోయాబీలు బహు గర్వపోతులంట. ఎలాంటి వాళ్ళు చెప్పండి? బహు గర్వపోతులు. దేవునికి లోబడరు, అంతే. దేవుని కార్యాలకు లోబడరు, చెప్పిన మాట వినరు, త్రోసివేస్తారు, లెక్కుండదు. కోటాలకి రాకుండా నువ్వు తిరుగుతున్నావంటే నీ సొంత కార్యక్రమం ఇది, నీ సొంత ఇల్లు. నీకెన్నున్నా నువ్వు వదిలేయాలి, నువ్వు సెలవు పెట్టుకోవాలి. ఉద్యోగస్తులైతే ఉద్యోగం కాకుండా మీరు వ్యాపారం చేసేవాళ్ళు అయితే కొట్లు మూసేయాలి. అలా కాకుండా నువ్వు అలాగే ఉన్నావంటే నీ హృదయం గర్వంతో నిండి ఉన్నది.
అంటే దేవుడు అంటే మీకు లెక్కలేదు, దేవుని కార్యక్రమాలంటే లెక్కలేదు, మరి ఎవరంటే లెక్క? మీలాంటి గర్వపోతులకు దేవుడు ఏం మేలు చేస్తాడు అనుకుంటున్నావు? నీలాంటి గర్వపోతుకి ఏదన్నా మేలు చేసి పైకి తీస్తే లెక్క చేస్తావా? ఇంకెవడన్నా ఎవరినన్నా లెక్క చేస్తావా? నీకు మేలు కలగకుండా ఉండటానికి నీ గర్వమే కారణం. నీకు ఉద్యోగం ఇచ్చాడనుకో దేవుడు, ఇక దేవుడు లేడు దెయ్యం లేడు అంటావు నువ్వు. అందుకే నీకు దేవుడు నిన్ను వదిలేశాడు. గర్వపోతులు కొంతమంది ఎదురు ఆ దేవుని కోటాలు ఏదన్నా కనబడ్డా కానీ చేత్తో కూడా దాన్ని ముట్టుకొని అక్కడ తీయరండి. కాగితం కనబడ్డా సరే, అక్కడ అపవిత్రంగా ఏదన్నా కనబడినా, లేకపోతే ఏదన్నా, లేకపోతే ఎవరైనా అల్లరి చేస్తున్న పిల్లలు, లేకపోతే అసలు వాళ్ళకి బాధ్యత లేనట్టు ఉంటారు. మంద కదా, మీరు గద్దించాలి. బాయ్ ఎవరయ్యా వ్యర్థంగా ఉన్నారు ఇక్కడ, ఎవరు అలాగ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, మాట్లాడాలి. మీరు వంగి తీయాలి అవి. నేను చూశానండి, ఒకరోజు చూస్తూ ఉంటే జో గారు మీటింగ్కి వస్తున్నాడు, బైబిల్ ఇట్లా పట్టుకొని ఇలా వస్తూ ఉన్నాడు ఆయన. అక్కడ కాగితం ముక్క కనబడితే ఇట్లా పట్టుకొని వంగి కాగితం ముక్క తీసుకొని డస్ట్బిన్ వేసి మళ్ళీ బైబిల్ తీసుకొని పులిపెట్టి దగ్గరకు వచ్చాడు. ఎంత దీనత్వం అది! గర్వపోతులు ఏ పని చేయరు, వంగరు. మిరపకాయలకైతే కాళ్ళు ఈడ్చుకొని కూడా పోతుంటారు, ఎట్ట లాక్కొని పీక్కొని. మరి అక్కడ కూర్చొని కూరగాయలు కట్ చేయడానికి ఏమైంది మీకు? నాకు అర్థం కాలేదు. కూరగాయలు కట్ చేయడానికి ఏమైంది? మిమ్మల్ని ఏమన్నా భూమిని తవ్వి లోతైన పునాది వేసి బావి దిగుడు అని చెప్పాను నేను. కూరగాయలు కట్ చేయటమే కదా, ఏమైంది దానికి? ఒక్కొక్కరు అంటారు నాకు కూరగాయలు కట్ చేయటం రాదు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అని 30 సంవత్సరాలు ఏం చేసావు? మీ ఇంట్లో పని మనుషులు చేస్తున్నారు, ఇంట్లో కూరగాయలు కట్ చేయటం. ఎంత గర్వం అండి మనుషులకి, ఎంత గర్వం అంటావు. నీ గర్వాన్ని బట్టే నీ బిడ్డల జీవితం పాడైపోయింది తెలుసా నీకు? నీ గర్వపు చేష్టల వల్లే నీ బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడు. నీకు అర్థమవుతుందా? జాగ్రత్త. అందుకనే మోయాబీలను విడిచి రమ్మని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, మోయాబీలు బహు గర్వపోతులని మేము విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే 12వ వచనం చదువయ్యా. మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు అలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు ఎలా వింటాడు అనుకున్నారు మీరు? దేవుని వాక్యం సెలవిస్తుంది, మోయాబీలు ఉన్నత స్థలం అంటే ఎత్తైన పర్వతం మీదకి వచ్చి ఏకాంత ప్రార్థన చేసినప్పుడు, లేదా ఆరాధన చేసే స్థలాలు ఉన్నాయి కదా అక్కడక్కడ, ఆ ప్రార్థన మందిరాల దగ్గరకు వచ్చి నా సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు వారికి ఏమీ దొరకదు, నేను పట్టించుకోను. ఎందుకంటే గర్వపోతులు వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు. దేవుని సన్నిధి అంటే లెక్క ఉండదు, దేవుని కార్యాలంటే లెక్క ఉండదు. ఒక మాట చెప్తాను చూడండి. లెక్క ప్రకారం అయితే శనివారం నువ్వు వచ్చి కొద్ది సమయమైనా దేవుని సన్నిధిలో ఉండకుండా బల్లను అసలు సమీపించకూడదు. శనివారం ఉపవాస కూటంలో పాల్గొనాలి. నీకు అంత బిజీగా ఉందా? వాక్య టయానికి అందుకో. అప్పుడు కూడా ఇంకా బిజీగా ఉందా? కొద్దిగా లేట్ అయినా పర్లేదు, వచ్చేసి. అంత బిజీ నీకేముంది నాకు అర్థం కాల. రాత్రులు మీకు ఏమైనా ఆఫీసులు ఉన్నాయా? రాత్రులు మీరు పొలానికి వెళ్ళి నీళ్ళు కడుతున్నారా? వచ్చి కొంచెమన్నా ప్రార్థన చేసుకోవాలి. అలాగే బల్ల అందించే వాళ్ళు ఉన్నారనుకోండి, బల్ల అందించే వాళ్ళు ఎవరైనా సరే శనివారం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు బల్ల అందించడానికి యోగ్యులు కాదు, అసలు యోగ్యులు కాదు. శనివారం తప్పనిసరిగా రావాలంతే. అది సిద్ధపాటు దినం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేను వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మోయాబీల యొక్క గర్వం గురించి మేము విన్నాం. వాళ్ళు ఉన్నత స్థలం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మేము
ఆ ప్రార్థనకు జవాబు రాదు. చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం వైపు ఒకసారి తిరుగుదాం. ఈ మాట చూసి ప్రార్థనలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 26వ వచనం. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకుని దాని మర్తిల్ల చేయుడి. ఏందంట? మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనేను. ఏం చేసుకుందంటే చెప్పండి, దేవుడి కంటే గొప్పగా భావిస్తారు కొంతమంది. అంటే ఇప్పుడు దేవుని కంటే గొప్ప కంటే నేను దేవుడి కంటే గొప్ప అని మీరు చెప్పాల్సిన పని లేదు. దేవుని కార్యం జరిగేటప్పుడు ఇంటికాడ ఉంటే అదే అర్థం. ఇప్పుడు మీరేమో చేతులు ఎత్తొద్దుకొని ఒక మాట అడుగుతాను నేను. ఎంతమంది పరిచర్య దేవుని మందిరం అక్కడ పని జరుగుతూ ఉంటే ఇంటికాడ ఎంతమంది ఉన్నారండి పురుషుల్లో? అంటే యవనస్తులు మాత్రమే చేయాలని రూల్ ఏమైనా ఉందా? ముసలోళ్ళు పెద్దోళ్ళు రాకూడదా? వచ్చి అక్కడ కూర్చొని ఏదో ఒక పని, ఏ పని లేదా, నువ్వు కాముగానే కూర్చో. వాక్యం సెలవిస్తుంది ఒక మాట, యుద్ధంలోకి వెళ్ళిన వాళ్ళకి ఎంత జీతమో యుద్ధానికి వెళ్ళే సామాన్ దగ్గర కూర్చున్న వాళ్ళకి కూడా అంతే. అక్కడ పని చేసేటప్పుడు సామాన్ ఉంటుంది, అక్కడ కూర్చో. నీ కాళ్ళు వంగవా? అక్కడ కూర్చో. అక్కడ కూర్చొని వాళ్ళు పని చేస్తుంటారు. వాళ్ళకి మంచినీళ్ళు సరఫరా చేయి, నువ్వేం తీసుకురావాల్సిన పని లేదు, అక్కడ ఉంటాయి. వచ్చిన వాళ్ళకి గ్లాసు ముంచి నీకు దేవుడి జీతం ఇస్తాడు. లేదా జెండాలు కట్టు, లేకపోతే ఇంకేదైనా మాట చెప్పు, లేకపోతే కేకలు పెట్టిరే, ఇక్కడ ఒక గుంజ మాతండి, అక్కడ కడ్డీ కట్టండి, ఇక్కడ మూడేయండి అని చెప్పండి. అసలు అది కూడా చెప్పలేవా? వచ్చి కూర్చో అంతే. మీరు యెహోవా కంటే గొప్పగా భావించబాకండి. మీరు ఎవరన్నా కానీ ఏ వ్యాపారం చేయకుండా ఇంటికాడ ఉంటున్నారా? కాళ్ళు వంగట్లేదు, కన్ను వంగట్లేదని ఉంటున్నారా? మరి దేవుని సన్నిధిలో ఎందుకలా? హల్లెలూయా. అందుకని మోయాబు, అందుక పరిశుద్ధ గ్రంథంలో 46వ వచనం, మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తని కాల్చివేయుచున్నది. మోయాబు శ్రమలు వస్తాయండి. మోయాబు విడిచి రమ్మంటే కారణం ఏంటో తెలుసా? మోయాబుకి ఇన్ని నష్టాలు ఉన్నాయి, మోయాబుకి ఎంత కీడు ఉంది. అందుకనే చివరికి ఒక మాట చూద్దాం. అక్కడే 48వ అధ్యాయము 42వ వచనం చదువుదాం ఒకసారి. మోయాబు యెహోవా కంటే గొప్పవాడునని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. ఇందా చెప్పాగా, నిన్ను దేవుడు గొప్పగా హెచ్చించడు, సంఖ్య తగ్గించేస్తాడు యేసయ్య. సంతానం ఇవ్వడు యేసయ్య. ఎందుకంటే మీ గర్వమే దానికి కారణం. నాకు కూడా సంతానం తక్కువే, నా గర్వమో మా పితరుల పాపదోషమో, నేను ఈ రోజుకి బాధపడతానే ఉంటాను. నేను యథార్థంగా చెప్తున్నాను. నేను ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అనే దానికి నేను ఎప్పుడు కట్టుబడి లేను, అసలు కట్టుబడి లేను. నేను దాన్ని నమ్మను. దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు కుమారులను కుమార్తెలను కానీ భూమిని, అంతే పని. మ్యాక్సిమం ఒక 4, 5, 6 కనాలి లెక్క, అంతే. సంతానం లేదు కాబట్టి. కానీ నాకు దేవుడు సంతానం ఎందుకు తగ్గించాడంటే, మా పితరులు 4 తరాల దోషంలో ఎవరు గర్వపోతులుగా ఉన్నారో నాలో కూడా గర్వం వచ్చిందేమో, అది నాకు భయం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. 29వ వచనం చదవండి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చి గర్వపడుచున్నారు. అహంభావమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. కొంతమంది పొగరుగా మాట్లాడుతుంటారు. ఎలా మాట్లాడతారు? పొగరు సమాధానం. తల్లిదండ్రులు ఏదైనా పొగరుగా సమాధానం, అన్నదమ్ములు ఏమని చెప్తే పొగరుగా సమాధానం.
పాస్టర్ గారు ఏదైనా అంటే పొగరుగా మాట్లాడుతుంటారు. ఎవరికైనా నష్టం, ఎవరికి నష్టం, ఎవరికి నష్టం చెప్పండి? మీరు నష్టపోకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మాకు సమాచారం వచ్చను, వారి తామసమును వచింపరాని వారి పగల్బములను నాకు తెలిసే ఉన్నవి, చేయదగని క్రియలు వారు బహుగా చాలండి. చాలు ఇంకా చాలా ఉన్నాయి. టైం అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ మాట జ్ఞాపకం చేసి వివరించి ముగిస్తాను. వాక్యంలో ఉంది, వాళ్ళు బహు గర్వపోతులు, వారు అహంకారులు, వాళ్ళు పొగరుగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ అతిశయం గురించి అంటే ఏంటి? వాళ్ళకున్న అందం గురించో, డబ్బు గురించో, వస్తువుల గురించో, ఉద్యోగం గురించో అతిశయపడుతుంటారు. మేము ఎంతమంది ఉన్నామో తెలుసా, మా బలగం ఎంతమంది తెలుసా, మేము ఎంత చదువుకున్నామో తెలుసా. ఏందండి నువ్వు బలగం ఎంత, నువ్వెంత? ఆప్టారు దేవుడు తలుచుకుంటే కథం ఏముంది? ఆయన అతిశయము గురించి కొంతమంది ఊరకు అతిశయపడుతుంటారు. ప్రతిదీ అతిశయమే. ఒక్కొక్కడు అంటుంటాడు, మా కారు అంత లేదు, మీ ఇల్లు. అరే బాబోయ్, ఈ కారు ఎంతరా బాబు? నువ్వు నీ కారు దెబ్బకి పోయి తీసిపోయి ఆడబెడతాడు యేసయ్య. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక, అతిశయపడబాక, నీకు ప్రమాదం. ఒక అబ్బాయిని ఇలాగే ప్రార్థనకు రమ్మని అంటున్నాను నేను. అంటుంటే వాడు అసలు లెక్క కూడా లేదు, పొగరగా. ఆ తర్వాత సమాధానం చెప్తున్నాయి, ఆడకుదురుదండి, మాకు ఆడకుదురుదండి రాట ప్రార్థనకి. ఆ అమ్మాయి వస్తుందిలే, మాకు చెప్పాకనెట్టంటి అని అన్నారు. అరే ఒక ఆదివారం చర్చికి రారా మంచిది అన్నాను నేను. అసలు లెక్క కూడా చేయాల. ఒకరోజు వాళ్ళ అమ్మాయి, నువ్వు కూడా బాబాక చర్చికే అన్నాడు పెళ్ళాన్ని. నేనుండి అమ్మాయికి, నువ్వు వాడు మళ్ళీ నిన్ను ఆటంకపరుస్తుండు, నువ్వన్నారమ్మా, వాడు దేవుడు చూసుకుంటాలే అన్న. ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఏంద్రా ఏమైంది? నా ఆటో యాక్సిడెంట్, ఒక ఆమె చచ్చిపోయింది అయ్యా. మరి నీకేం కాలేదుగా? నాకేం కాలేదయ్యా, ఆటోలో చచ్చిపోయింది. వాళ్ళు 5 లక్షలు అడుగుతున్నారయ్యా. అడిగిందా తెక్క? అడిగిందా? పొగర ఒక ఆటోని బట్టి నువ్వు అతిశయిస్తావా? ఒక చిన్న బైకు దేవుడు చెప్పుడు కారు లేని నీకు ఒక చిన్న బైక్ ఇచ్చి, మరి తిరుగురా, అటుపో ఇటుపో అయ్యా, పనికి పో అని దేవుడు బైక్ ఇస్తే విమానంలో పోయినంత ఫీలింగ్ వాడికి. ఆగడ కొంచెం కూడా. ఎందుకంత అతిశయం దేనికి? కాస్త అణిగిమణిగుంటే నిన్ను కొంచెం ఎక్కించి కారు ఇస్తాడు కదా. కొంచెం అణిగిమణిగుంటే ఇంకాస్త దేవుడు దీవిస్తాడు కదా. అహంకారమును గుర్చి వింటమే. ఎరలు ఇంకో స్వభావం కూడా ఉందంట, వాళ్ళు తామసమును వశింపశక్యముగాని ప్రగల్భాలు పలుకుతుంటారంట. ప్రగల్భాలు నాకు ఎమ్మెల్యే తెలుసు, ఇప్పుడు ఎమ్మెల్యే కాడ ఎవరిది ఎమ్మెల్యే పేరు చెప్పాను, ఆయన ఇంటి అడ్రస్ ఎక్కడ? అన్నీ ఒట్టి మాటలే, ప్రగల్భాలు పలుకుతుంది. మాకు వాళ్ళు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, మాకు అది తెలుసు, ఇది తెలుసు. నేను తలుచుకుంటే ఏం తలుచుకోవద్దు, నీ గురించి నువ్వు తలుచుకో. నేను తలుచుకుంటే ఏం తలుచుకుంటావు? నువ్వేం తలుచుకుంటే ఏం చేస్తావు? మురిగే కుక్క ఎప్పటికి కూడా కరవదు, కరిసే కుక్క ఎప్పుడు కూడా ఊరకనే మొరగదు. దానికి మీకు కూడా చాలా చేత్రాలు తెలుసు. ఏంటది? అన్యం ఉన్న ఆకు. అబ్బో ఎన్ని తెలుసా మీకు? ఏమి లేని ఇస్తరాకు. మరి మీరు ఎగరకుండా ఉండొచ్చు కదా. పెద్దానికి ఎందుకు? ఒక కమ్మ రాగానే ఎగిరి పెడుతుంటే, పువ్వులు రాగానే ఎగిరి పెడుతుంటే, ఒక మంచి చీర ఎవరైనా చూస్తే మరి ఎట్లా ఉండాలనుకున్న చీర కడితే ఎవరు చూసి అడగాలంట ఏమని. చీర నిన్ను కప్పుకోవడానికి అమ్మా, ఎవరు అడగటానికి కాదు. ఈ చీర అంతా తెలుసా? మాకెందుకమ్మ నీ చీర అంత అయితే అనాలి వీళ్ళు. కానీ ఏం ఉద్దేశం ఏంటంటే అడగకపోయి చెబుతుంటారు, ఈ చీర ఎంత ఖరీదు తెలుసా? 10,000. అయితే ఏం చేయమంటావు? దండం పెట్టమంటావా, లేకపోతే ముట్టుకోమంటావా, లేకపోతే చూసి పారిపోమంటావా? అతిశయము ప్రతిదానికి. హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, వాళ్ళు తామసము. ఇది కూడా ఉందంట వారిలో. తామసం అంటే ఏం చెప్పండి, ఒకసారి చెప్పాను. ఎవరైనా రాసుకున్నారా? తామసం అంటే
ఎవరు చెప్తారు? డల్నెస్ అంటే నీరసంగా పోదాంలే, చేద్దాంలే, కోద్దాంలే. ఏంటి అదే కూరగాయలు, రేపు చేయొచ్చులే. ఇది కూడా పాపమే, మోయాబీలు పాపమే. చూడండి, ఎప్పుడైనా కానీ రేపటి పని ఈరోజు చేస్తే అభివృద్ధి అయింది, కానీ ఈరోజు పని రేపు చేద్దాం అనుకున్నవాడు అభివృద్ధి కాడు. రేపటి పని అది ఈరోజు చేద్దాం. అందుకని డల్నెస్, తర్వాత లేట్నెస్ అంటే పావచ్చులే, ఏమైంది ఇప్పుడే పోయి ఏం చేస్తాం, పాటలన్నీ అయిపోయినాక అప్పుడు లేకపోతే అని చెప్పాడు. సినిమా హాల్ అనుకుంటావట, అమ్మా నాకెళ్ళి చూడండి, సినిమా హాల్లో కానీ టీవీ దగ్గర కానీ డ్యాన్స్ పార్టీ కాడ కానీ ఇప్పుడే పోయి ఏం చేస్తాం అనుకుంటావా? అందరికంటే ముందే పోతాం, మధ్యలో జరపడిపోయి ముందేమంటావు, ఏముంది అక్కడ? ఏమీ లేదు. కానీ మందిరానికి నువ్వు ఎప్పుడు అనుకున్నావా? అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబుని విడిచి వచ్చినటువంటి నయోమి జీవితం మధురంగా మార్చబడింది. రూత్ జీవితం కట్టబడింది, ఫలించింది. అందుకే దేవుడు అంటున్నాడు, మోయాబుని విడిచి రమ్ము, నువ్వు కట్టబడతావు. స్తోత్రం చెప్పండి. ఏమి మోయాబుని విడిచి రమ్మంటే ఎవరిని విడిచి రావాలో తెలుసా? నెంబర్ 1, శాపగ్రస్తమైన అపవిత్రమైన ప్రజల నుంచి విడుదల పొంది రావాలి. రెండోది, శపించటం అలవాటు ఉన్నటువంటి శాపగ్రస్తమైన జనాంగం, ఇతరుల కీడే కోరుకున్నటువంటి మైండ్ సెట్ కలిగిన వారి నుంచి నువ్వు దూరంగా రావాలి. మూడవది, దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవుని యొక్క వాగ్దాన భూమిలోకి వచ్చేటువంటి ఇశ్రాయేలులకు ఆటంకకరులుగా ఉన్నారు మోయాబీలు. అంటే ప్రతిదానికి అడ్డుబండలుగా ఆటంకరులుగా ఉండే ప్రజల నుంచి నీవు దూరంగా తొలగిపోవాలి. నాలుగవది, గూటు నుంచి అంటే స్వేచ్ఛని ఇష్టపడి వాళ్ళకి ఏ విధమైన క్రమశిక్షణ లేకుండా, ఎవరి అజమాయిషి లేకుండా, ఎవరి భయం లేకుండా ఇష్టానుసారంగా తిరిగే మైండ్ సెట్ ఉన్న మనుషులు ఉంటారే, మోయాబు మైండ్ సెట్, అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత దేవునికి విరోధకరమైనటువంటి గర్వపు ఆలోచనలు ఉన్నటువంటి వారి నుంచి కూడా నీవు దూరంగా తొలగిపోవాలి. ఇలాంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు నీ స్నేహితుల్లో ఉన్నా, నీ బంధువుల్లో ఉన్నా, నీ యొక్క ఇరుగు పొరుగు వారిలో ఉన్నా, సమాజంలో నీకు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమించండి, కానీ కలిసి ఉండవద్దు. వాళ్ళకి దూరంగా ఉండండి. నువ్వు పదిలంగా ఉంటావు. ప్రభు కృప నీకు దొరుకుతుంది. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.